ఒకనాడు కైలాసంలో పార్వతీదేవి భూలోక మానవుల కష్టాలను చూసి చలించిపోయి, నాథా, మీ భక్తులు ఎందుకు ఇంతటి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు? వారి బాధలకు కారణమేమిటి? అని ఆవేదనగా అడగగా, దానికి పరమశివుడు, దేవీ, వారి కష్టాలకు అసలు కారణం పితృదోషమే. వారు తమ పూర్వీకులకు సరైన కర్మలు చేయకపోవడం వల్ల పితృదేవతల అంతిమ కోరికలు నెరవేరక, వారు స్వర్గలోకానికి వెళ్లలేక, అలాగని భూలోకంలో ఉండలేక వారి ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఆ ఆవేదనే వారి వంశస్థులను శాపమై వెంటాడుతోంది అని అసలు రహస్యాన్ని వివరించాడు. వారి కష్టాలు తీరడానికి స్వామి ఒక అద్భుతమైన మార్గాన్ని ఉపదేశిస్తూ, ప్రతి శనివారం రాత్రి ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని అందులో కాస్త కల్లుప్పు, పసుపు వేసి ఎవరూ చూడకుండా మంచం కింద పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోయాలి. ఇలా వరుసగా 5 శనివారాలు చేసి 5వ వారం పూర్తయిన తర్వాత మర్రి చెట్టు దగ్గరకు వెళ్లి తమ పితృదేవతలను స్మరించుకుంటూ పసుపు కుంకుమ వేసి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల వారి పితృదేవతల ఆత్మలు శాంతించి ఆశీర్వదిస్తాయి. దీనితో ఇంట్లో ఉన్న కష్టాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోయి దరిద్రదేవత కూడా వెళ్ళిపోతుంది, సకల శుభాలు కలిగి ఐశ్వర్యవంతులవుతారు అని పరమశివుడు వివరించాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి.